అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ వాక్యము ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలమున దేవుడు మనలను ప్రేమించి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటను బట్టి చూస్తే మాట ఇచ్చి దేవుడు ఆయనే, ఆ మాటను నెరవేర్చే దేవుడు కూడా ఆయనేనని ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. మనకెంతో వ్యాకులము కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, విస్మయము, దుఃఖము, కన్నీరు కలుగుతూ ఉంటుంది. వాటన్నిటికీ దేవుడు తనకి వాగ్దాన వాక్యాన్ని మనకిస్తారు, మాట ఇస్తారు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని ఇర్మీయా గ్రంథంలో చెప్పబడుతున్న ప్రకారముగా, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పిన ప్రకారముగా ఆయన ఇచ్చిన మాటను బట్టి మనకు ఆయనే ఊరటనిచ్చి జవాబిచ్చి సహాయం చేసి ఆదుకుంటారు. కనుక అటువంటి వ్యాకుల దినములందు, వ్యాకుల సమయం అందు కూడా మనము మెల్లగా నడుచుకుంటూ ఉంటాం. మనల్ని మెల్లగా నడిపించే దేవుడు ఆయన. అట్టి దేవునికి మహిమ కలుగునుగాక, అట్టి దేవునికి ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఈ వాగ్దానం ద్వారా మీరందరూ కూడా బలపడాలని నేను ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను. ఈ వాగ్దానమును బట్టి దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, దేవుని పిల్లలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రతి ఉదయకాలమున, సాయంకాలమున మా వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ఈ వాగ్దాన వాక్యము అందరికీ చేరినట్లుగా మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయండి, మమ్మలను ప్రోత్సహించండి. ఆత్మీయులైన వారు ఎందరున్నారోనని ఆత్మధైర్యమును మాకును కూడా కలిగించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి వాగ్దానమును మీ అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్.